పీసీఆర్ సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ నిందితుడిగా ఉన్నాడు. గోదావరిలో దూకి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నూకరాజుతో పాటు భార్య, కుమార్తె మృతి చెందారు. ఈత రావడంతో మనవడు బయటపడ్డాడు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ వేధించాడని ఆరోపణలు వచ్చాయి. గత 5 రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు 10 మంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలించారు. పక్కా సమాచారంతోనే ఢిల్లీలో పోలీస్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాదిక్ పట్టుపడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్, ఫైనల్లీ పోలీసులు అయితే సాదిక్ ను పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కాకినాడలో నివాసముంటున్న పిఠాపురంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ ఎవరైతే రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ వారు చేసిన హెరాస్మెంట్ పై అయితే ఇప్పటికే ఏవైతే రాజమహేంద్రవరం రోడ్కోమ్ రైల్వే బ్రిడ్జ్ పై అయితే వారు 4 దూకి, అంటే ఎవరైతే ఏఈ నూకరాజు వారి భార్య, కుమార్తె సౌజన్య, మనవడు 4 దూకారు. అయితే వారి మనవడికి ఏవడంతో రాజేష్, సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ నిందితుడిగా ఉన్నాడు. గోదావరిలో దూకి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నూకరాజుతో పాటు భార్య, కుమార్తె మృతి చెందారు. అయితే ఈత రావడంతో మనవడు బయటపడ్డాడు. నూకరాజు కుటుంబాన్ని సాదిక్ వేధించాడని ఆరోపణలు వచ్చాయి. గత 5 రోజులుగా నిందితుడిని పట్టుకునేందుకు 10 మంది ఎస్ఐలు సహా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలించి పక్కా సమాచారంతోనే ఢిల్లీలో పోలీస్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో సాదిక్ పట్టుపడ్డాడు.